నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటైతే మన స్టూడియోలో ఉన్నారు. రాజుస్ డెంటల్ నుంచి మోహన్ రాజ్ సార్ అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ గారిని అడిగి మనకున్న డౌట్స్‌నన్నీ క్లియర్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మీ దగ్గరికి అంటే జనరల్‌గా డెంటల్‌కి సంబంధించి పేషెంట్స్ మీ దగ్గర ఎట్లాంటి పేషెంట్స్ వస్తారు సార్? మెయిన్‌గా సాధారణంగా. మేజర్ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే. దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది డెంటల్ పెయిన్ అంటే పన్ను నొప్పి. ఓకే. హ్మ్. పన్ను నొప్పి ఎందుకు వస్తది అనేది పన్ను పుచ్చిపోవడం ద్వారా గానీ, హ్మ్. లేదా థర్డ్ మోలార్స్ అంటే ఏదన్నా టీత్ బయటికి రాకుండా అక్కడే ఉండి నొప్పి చేయడం గానీ, దానివల్ల పంటి నొప్పి కోసం వస్తారు. ఇంకొకటి ఎత్తు, వంకర పళ్ళు ఉన్నవాళ్ళు ఓకే. అంటే వాటిని సరి చేయించుకోవడానికి. ఇంకొకటి బ్లీడింగ్. నోట్లో నుంచి ఎప్పుడైనా సడన్‌గా రక్తం రావడం. ఓకే. వాళ్ళు మోస్ట్‌లీ బ్రష్ చేసినప్పుడే నోటీస్ చేస్తారు ఎవరైనా. ఇం ఇంకొక పద్ధతిలో ఏందంటే ఎవరితోనైనా మాట్లాడటానికి సంశయం అంటే మాట్లాడడానికి కొద్దిగా ఆలోచిస్తా ఉంటారు కొంతమంది. ఎందుకు అంటే వాళ్ళ నోట్లో నుంచి దుర్వాసన వస్తుంది అనే ఓకే. ఒక డౌట్ ఉంటది. హ్మ్. ఇవన్నీ మేజర్ రీజన్స్. ఓకే. ఈ మధ్య కాలంలో ఇంకా ఆహ్, ఫేషియల్ ఈస్థెటిక్స్ అనేవి వచ్చినాయి. అంటే నేను చాలా అందంగా కనపడాలి, హ్మ్. స్మైల్ నీట్‌గా ఉండాలి అనే వాటి కోసం గూడా ఈ మధ్య కాలంలో వస్తున్నారు. ఈ అవి గాకుండా దవడ శస్త్రచికిత్సలని ఉంటాయి. అంటే ఏదన్నా ఆహ్, కొంతమందికి అన్ని పళ్ళు రావు. కొన్ని పళ్ళు లోపలనే ఉండిపోతాయి. అవి ఉండిపోయినప్పుడు ఏమైతది అంటే దాని చుట్టూ ఎక్కువ లిక్విడ్స్ అంటే వాటర్ అనేది పూల్ అప్ అయిపోయి ఓకే. సిస్ట్స్ ఫార్మ్ అయిపోతాయి. అట్లా సిస్ట్ ఫార్మ్ అయినప్పుడు అంటే పేషెంట్‌కి అవి సిస్ట్ అని తెలవదు. కాకపోతే సార్ నాకు ఇక్కడ ఏదో స్వెల్లింగ్ వచ్చింది. హ్మ్. అలా కంప్లెయింట్‌తో వస్తూ ఉంటారు. వాటికి మళ్ళీ మనం ఏమన్నా ఎక్స్‌రేస్ అట్లాంటివి తీసి ఓకే. డయాగ్నోస్టిక్స్ చేస్తే లోపల ఏం ప్రాబ్లమ్ ఉన్నదో తెలుస్తది. దాన్ని బట్టి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే. ఇలా సిస్ట్స్ అవన్నీ రావడం అనేవి కొద్దిగా తక్కువ శాతం గానీ, మెయిన్‌గా మాత్రం పంటి నొప్పి కోసం అసలు ఏదన్నా సరే ఫస్ట్ వచ్చేది డెంటిస్ట్ దగ్గరికి పన్ను నొప్పి అనే చెప్తారు. ఓకే. మెయిన్‌గా పేషెంట్‌కి అక్కడ ఏముందో అనేది తెలవదు కాబట్టి, అవును. అది వాటిని మళ్ళీ నిర్ధారణ చేయడం మళ్ళీ డెంటిస్ట్ పనే. హ్మ్. చేసి సరే అది కాదు ప్రాబ్లమ్ ఇది అని చెప్పడం ద్వారా వాళ్ళు దాని గురించి తెలుసుకోగలుగుతారు. ఓకే. సో, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే ఎత్తు పళ్ళు హ్మ్. ఉన్నవాళ్ళు, వంకరగా ఉన్నవాళ్ళు వస్తారంటారు. సార్ అసలు ఎత్తు పళ్ళు అనేటివి లైక్ పుట్టుకతోటే వస్తాయా? లేదు అంటే అంటే కొందరేమంటారు అంటే లైక్ అది సరిగ్గా ప్రెస్ చేయకుండా ఆ! చిన్నప్పుడు మసాజ్ చేయడము, టీత్ దగ్గర ఆ! ప్రెస్ చేయనందుకు అలా వచ్చినాయి అంటారు. అందుకే రావా సార్? అట్లా వస్తాయా సార్? లేదంటే పుట్టుకతోనే అట్లా ఉంటాయా? ఎత్తు ఆహ్, పళ్ళు అనేటివి? ఎత్తుపళ్ళనేటివి పుట్టుకతో కాదు మేడం. అంతకంటే ముందుకు వెళ్దాం. ఓకే. ఇట్స్ ఎ జెనెటిక్ లింక్డ్. అంటే పేరెంట్స్‌కుంటే ఓకే. పిల్లలకి అంటే ఇంచుమించు అలానే వస్తాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్‌కి పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అవును. పిల్లలకి 80% ఆఫ్ ఛాన్సెస్‌లో గ్యాప్స్ ఉండే ఛాన్స్ ఉంటది. ఓకే. అది. అంటే మన డెంటల్ స్ట్రక్చర్ అనేది ఇట్ ఈస్ అది మన పేరెంట్స్ నుంచి డిరైవ్ అవుతది. అంటే పేరెంట్స్‌కి ఎలా ఉందో ఎయిదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఇప్పుడు వన్ ఆఫ్ ద పేరెంట్ ఎవరికైనా నీట్‌గా ఉన్నాయి. అంటే ఏ హ్మ్. అబ్నార్మాలిటీ లేదు. అలా ఉండకుండా ఉన్నోళ్ళు చాలా తక్కువ గానీ ఓకే. లేదు. ఇంకో పేరెంట్‌కి అంటే ఫాదర్ గాని, మదర్ గాని ఒకళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేదు. ఇంకొకళ్ళకి ఉందనుకోండి. అలా ఎవరికైనా ఎత్తుపళ్ళు ఇద్దరిలో ఒకళ్ళకి ఎత్తుపళ్ళుంటే చిల్డ్రన్‌కి గూడా వచ్చే ఛాన్స్ ఉంటది. అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే పళ్ళు ఊడిపోవాల్సినవి. ఇప్పుడు ఓకే. ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్ పళ్ళు ఊడిపోవడం స్టార్ట్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు జనరల్ ట్రెండ్ ఎట్లా అయిపోయింది అంటే కొంతమందికి 8 ఇయర్స్‌కి ఊడిపోతున్నాయి. ఓకే. కొంతమందికి 7 ఇయర్స్‌కి ఊడిపోతున్నాయి. అట్లా ఎప్పుడైనా డిలేడ్ షెడ్డింగ్ ఉందనుకోండి. అంటే పళ్ళు ఊడిపోవడం డిలే అయితుందనుకోండి. అట్లాంటప్పుడు ఎనక రావాల్సిన పన్ను ఎయిదర్ బయటికైనా వస్తది లేదా లోపలికుంటది. అట్లా బయటికొచ్చింది అలానే ఇంకా బయటికే గ్రో అవుతుంది. ఓకే. అదొక ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ వచ్చేసి హ్యాబిట్స్. మనకుండే హ్యాబిట్స్. నోట్లో వేలు పెట్టుకునే అలవాటు పిల్లలకి చాలా అవును. మందికుంటది. అలా అవును. నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల అప్పర్ ఇన్సిజర్స్ అంటే పైన ముందు పళ్ళు బయటికైతాయి. ఓకే. కింద ముందు పళ్ళు లోపలికైతాయి. ఎందుకంటే వేలు ఇది కిందకుంటది. ఇది పైకుంటది కాబట్టి ఇట్లిట్లా దీన్ని మనం అవునవును. నెడతా ఉంటాం యాహ్! కాబట్టి పైన పళ్ళు ముందుకొస్తాయి. కింది పళ్ళు లోపలికెళ్ళిపోతాయి. అప్పుడు గ్యాప్ ఎక్కువొచ్చేస్తది. మీరన్నట్టు మనకి ఎత్తుగా చూడ్డానికి చాలా ఇబ్బందికరంగా ఉంటది. అందుకు ఓన్లీ నోట్లో వేలు పట్టుకోవడం వల్లనే కాదు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్లస్ డిలేగా పళ్ళు ఊడిపోవడం వల్ల గూడా అట్లా రావచ్చు. అన్నిటికంటే లాస్ట్ ఫ్యాక్టర్ మనం జేసుకునేది. అంటే పిల్లలు వాళ్ళ హ్యాబిట్స్ వల్ల చేసుకునేది ఉంటది. ఓకే. సో, అలాగే మీరు చెప్పిన విధంగానే ఇప్పుడు గ్యాప్
గ్యాప్స్ ఉంటాయి. ఆ! టీత్స్‌కి గ్యాప్స్ ఉంటాయి. అంటే అది మన టంగ్ అనేది ఇట్లా ఆ! మనం టచ్ చేసినందువల్ల అవుతాయా సార్? లేదు అంటే అది జనరల్‌గా ఆ! ఆహ్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మదర్స్‌కి అట్లా ఆ! ఉండడం వల్ల వస్తుంటదా సార్ అంటే ఇది? అది గూడా ఒక ఫ్యాక్టరే. అంటే కొందరికి ఎట్లా అంటే స్టార్టింగ్‌లో మంచిగుంటుంది. ఆ! దెన్ ఆ! కొన్ని సంవత్సరాలు అయిన తర్వాతకి అది గ్యాప్స్ గ్యాప్స్ అనేది వస్తాయి. వచ్చేస్తుంటది. అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటి సార్ అది? కొంతమందిలో నేను ఓన్లీ థంబ్ సకింగ్ హాబిట్ అంటే నోట్లో వేలు పెట్టుకునేదాన్ని థంబ్ సకింగ్ హాబిట్ అంటాము. ఓకే. అది గాకుండా మీరు చెప్పినది గూడా ఒక హాబిట్. టంగ్ థ్రస్టింగ్ హాబిట్ అంటాం దాన్ని. ఓకే. అంటే నాలికతోని పళ్ళని అద్దడం. ఓకే. మనం అంటే ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు ఒకవేళ పిల్లలకి అది తెలియక పన్నొస్తుంది అని నాలుకతోని బయటికి నెడతా ఉంటారు. అలా అవును. నెట్టినప్పుడు గూడా అలా జరిగే ఛాన్స్ ఉంటది. గ్యాప్సా? ఆ! ఓకే. ఇంకొకటేందంటే మన జా సైజ్ కంటే టంగ్ సైజ్ పెద్దగున్నప్పుడు ఓకే. ఆ జాలో ఆ టంగ్ ఉండలేదు. ఆ టంగ్ పెద్దగున్నప్పుడు ఏమైతది అంటే మనకి ఆహ్, టీత్‌ని పక్కకు నెడతా ఉంటది. ఓకే. ఆ! వన్స్ టంగ్ సైజ్ పెద్దగుండి, జా సైజ్ చిన్నగుంటే అలా గ్యాప్స్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఈ సమస్యలే గాక ఇంకా ఏవైనా పిల్లల్లో ఏవి జూడొచ్చు సార్ మనం ప్రత్యేకంగా? ఆహ్, ఇంటికంటే ఇంకొన్ని పెక్యులియర్ హ్యాబిట్స్ ఉంటాయి పిల్లల్లో. పెన్సిల్ నమలడం గాని, యాహ్! ఆ! అది అంటే వాళ్ళేదో చదువుతా ఉంటారు. సడెన్‌గా ఏదో గుర్తు రాక పెన్సిల్ నములుతా ఉంటారు. అట్లా నమలడం వల్ల ఏమైతది అంటే పంటి మీదున్న ఎనామిల్ లేయర్ అరిగిపోతా ఉంటది. హ్మ్. ఇన్‌సైజ్ అంటే మనం కొరికే శక్తి తగ్గిపోతా ఉంటది. హ్మ్. అలా గాకుండా కొంతమంది పిల్లలు యాంగర్ అంటే ఎక్కువ కోపం వచ్చినప్పుడు కొరుకుతా ఉంటారు. అవును. వాటి వల్ల గూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొకటేందంటే ఆడుతా ఉంటారు. ఎక్కడో దగ్గర పడి పళ్ళు ఇరిగిపోయేటట్టు ఉంటాయి. ఈ హ్యాబిట్స్ అన్నీ వాటి వల్ల ఏమైతది అంటే మనం పళ్ళకి డ్యామేజే ఎక్కువైతది గానీ, వాటి వల్ల మనకి లేదా పిల్లలకి అడ్వాంటేజ్ లేదు. ఇవన్నీ మనం సరిజేయడానికి పేరెంట్స్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. మనం ఎప్పుడైతే మన పిల్లల్ని గమనిస్తూ వన్స్ వాళ్ళ నోట్లో ఏలేసుకుంటున్నారనుకోండి, హోమ్ రెమెడీస్ కూడా ఉంటాయి వాటికి. అవి తగ్గించడానికి. ఈ చిన్నప్పుడు దానికి వేపాకు పెట్టేవాళ్ళు. యాహ్! చేదు ఆ! పెడితే చేదు పెడితే పెట్టుకోరని హ్మ్. అట్లొకటుంటది. లేదా ఏదన్నా కారం వస్తువు కారం పెట్టినా అప్పుడప్పుడు పెట్టుకోరు. అట్లా హోమ్ రెమెడీస్ ట్రై చేయొచ్చు. కానీ కొంతవరకు మాత్రమే. వన్స్ ఓకే. పిల్లవాడు చాలా తెలివైనోళ్ళు. వాళ్ళు మళ్ళా ఎంత రిమూవ్ పెట్టినా చేసి బానే ఉందని చెప్పి మళ్ళీ పెట్టుకుంటా అవును. ఉంటారు. అట్లా కాకపోయినా రు న్ హోమ్ రెమెడీస్ వల్ల కాలేదు అనుకుంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పాలటల్ క్రిబ్ అని ఒక అప్లయన్స్ ఉంటది. ఓకే. అది పెడతారు. అంటే పైన పళ్ళు ఎనకాల మనకి డబ్ల్యూ షేప్‌లో ఒక వైర్ వస్తది. ఓకే. పాలటల్ క్రిబ్ అంటాం దాన్ని. ఓకే. అది పెట్టుకున్నప్పుడు కొరికినప్పుడల్లా నాలుకకి గుచ్చుకుంటా గుచ్చుకుంటుంది. ఉంటది. ఓకే. అట్లాంటప్పుడు కొరకకుండా ఉంటారు. అదొక నైస్. హాబిట్. ఓకే. ఇంకొకటి సేమ్ అట్లనే ఫింగర్ క్రిబ్ ఉంటది. అది పెట్టుకున్నప్పుడల్లా మనకి పైన గుచ్చుకుంటా ఉంటది. ఓకే. అట్లాంటివి అప్లయెన్సెస్ పెట్టొచ్చు. ఓకే. టంగ్ ట్రస్టింగ్ ఎట్లా మనం చూడాలి అనుకుంటే, టంగ్ ట్రస్టింగ్‌కి మనకి ఫస్ట్ డెంటిస్టే డయాగ్నోస్ చేయగలరు. మనం ఇంట్లో చూడలేము. హ్మ్. ఒకవేళ ఇంట్లో ఎలా చూడాలనే దానికి నేను ఒక మాట చిన్న చిట్కా చెప్తాను. ఓకే. ఎప్పుడైతే మామూలుగా మీరు పిల్లలకి ఎప్పుడైనా బ్రషింగ్‌లో సూపర్విజన్ చేస్తా ఉంటే, పిల్లల టంగ్ ఎడ్జెస్ మీద మనకి సెర్రేషన్స్ అంటే ఇట్లా లోపలికి, బయటికి ఏమన్నా మార్కింగ్స్ కనపడితే, అప్పుడు మనకి జా సైజ్ చిన్నగుంది, టంగ్ సైజ్ పెద్దగున్నదని తెలుసుకోవచ్చు. ఓకే. మనం వన్స్ అది తెలుసుకున్న వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే, మనం జా ఎక్స్‌పాన్షన్ అప్లయెన్సెస్ ఉంటాయి. ఓకే. అవి పెడితే జా సైజ్ పెరుగుతది. నేచురల్‌గానే పెరుగుతది. మనం ఏం ఆర్టిఫిషియల్ పెంచాల్సిన అవసరం లేదు. ఒక అప్లయన్స్ దాన్ని రెగ్యులర్‌గా యాక్టివేట్ చేస్తా ఉంటే పెరిగిపోతది. దాంతో మనకి టంగ్ ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ ఇస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతది. ఓకే. సో, ఇప్పుడు చిన్న పిల్లలే కాకుండా సార్, పెద్దవాళ్ళు కూడా ఎలా అంటే, కొందరు నిద్రలో ఆ! పండ్లు అనేది ఆ! కొరుకుతుంటుంటారు. అసలది ఎందుకు సార్ అట్లా? అంటే రీజన్ ఆహ్, ఏంటి? పళ్ళు నిద్రలో కొరకడం అనేది అంటే ఎవరైతే కొరుకుతారో వాళ్ళకి తెలవదు. యాహ్! అవును. స్టార్టింగ్ వాళ్ళకి స్టేజెస్‌లో తెలీదు. అట్‌లీస్ట్ తెలవదు. అవును సార్. వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి ఒకవేళ యాహ్! ఎగ్జాక్ట్‌లీ. పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ చెప్తారు. లేదా పార్ట్నర్ అంటే హస్బెండ్ కొరుకుతుంటే హ్మ్. వైఫ్ చెప్తారు. లేదా వైఫ్ కొరుకుతుంటే హ్మ్. హస్బెండ్ చెప్తారు. కాబట్టి అసలు ఎందుకు కొరుకుతారు అనే దానికి మెయిన్ రీజన్ స్ట్రెస్. ఓకే. ఆ! డే మొత్తం వర్క్ చేసుంటారు. ఓకే. ఎయిదర్ ఆఫ్ ద పార్ట్నర్ ఎవరో ఒకళ్ళు పిల్లలో గాని, ఆ స్ట్రెస్ మనకి ఎప్పుడు రిలీవ్ అయితదంటే మనకి కరెక్ట్ స్లీప్ ఉన్నప్పుడే రిలీవ్ అయితది. ఓకే. వన్స్ మన స్లీప్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉందనుకోండి, అంటే లేట్ నైట్స్ పడుకోవడం గాని, వెరీ లేట్ నైట్స్ తినడం గాని, అలా ఓకే. చేయడం వల్ల ఏమైతదంటే మనకి ఎంత స్లీప్ కావాలో అంత స్లీప్ ఉండదు.
అంత ఓకే. స్లీప్ ఉండనప్పుడు ఏమైతది అంటే, మన మైండ్ మనల్ని రిలాక్స్ జేయడానికి ట్రై జేస్తది. అలా రిలాక్సేషన్ చేసే ఒక ప్రొసీజర్‌లో మన జా అనేది కదులుతా ఉంటది. ఓకే. వన్స్ జా కదిలినప్పుడు టీత్ గూడా ఓకే. రబ్ అయితా ఉంటాయి. అదొక ఫ్యాక్టర్ కావచ్చు. ఇంకొక ఫ్యాక్టర్ ఏందంటే, ఇది ఇప్పుడు ఫస్ట్ నేను చెప్పింది యంగ్‌స్టర్స్‌లో. ఓకే. ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళకి ఏమైతది అంటే, వాళ్ళ యొక్క మజిల్స్ వీక్ అయిపోతాయి. ఎలాస్టిసిటీ ఆఫ్ మజిల్స్ అంటాము. మజిల్స్ వీక్ అయినప్పుడు ఏమైతది అంటే, అన్‌కంట్రోల్డ్ మూవ్‌మెంట్స్ వస్తాయి. అంటే వాళ్ళకి కంట్రోల్ ఉండదు వాళ్ళ మూవ్‌మెంట్స్ మీద. హుహు. అలాంటప్పుడు ఏమైతది అంటే, అట్లా గూడా వాళ్ళు పళ్ళు కొరుక్కునే ఛాన్స్ ఉంటది. పళ్ళు కొరుక్కుంటే ప్రాబ్లమ్ ఏంటి అంటే, పళ్ళు అరిగిపోతాయి. హ్మ్. పళ్ళు అరిగిపోతే మామూలుగా పన్ను డబ్ల్యూ షేప్‌లో ఉండాలి. ఇన్వర్టెడ్ డబ్ల్యూ అంటే ఎం షేప్‌లో ఉంటాయి పన్ను మీద ఉన్న ఆర్కిటెక్చర్. హ్మ్. ఆ ఎం పోయి ఫ్లాట్ అయిపోతాయి అవి. హ్మ్. వన్స్ అవి ఫ్లాట్ అయిపోయినాయి అనుకోండి, మన ఎనామిల్ లేయర్ అనేది మొత్తం పోతది. ఓకే. వన్స్ ఎనామిల్ లేయర్ పోతే మనకు సెన్సిటివిటీ రావడం స్టార్ట్ అయితది. హ్మ్. సెన్సిటివిటీ ఒక్కసారి దాన్ని మనం అంత ఈజీగా రివర్స్ చేయలేము. హ్మ్. మనం ఎన్ని వాడినా సరే అది మనతో కొంత సమయం వస్తది. సహజీవనం చేస్తది. దాన్ని మనం తగ్గియాలి అంటే ఫస్ట్ మనం ఈ దీన్ని బ్రక్సిజం అంటాము. ఈ బ్రక్సిజం హ్యాబిట్‌ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. వెంటనే డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే మేము స్ప్లింట్ ఇస్తాము. అక్లూజల్ స్ప్లింట్ అంటాము. ఓకే. స్ప్లింట్ పెట్టుకుంటే ఏమైతది అంటే పళ్ళు అరగవు. పన్ను మీద పెట్టిన స్ప్లింట్ అరుగుతది. ఓకే. ఆ స్ప్లింట్ ఎంత అరుగుతుంది అనేది చూస్తే మాకు పేషెంట్ ఎంత గట్టిగా కొరుకుతున్నారనేది తెలుస్తది. దాన్ని బట్టి మేము ఎక్కడ మోడిఫికేషన్స్ చేస్తే వీళ్ళకి బ్రక్సిజం తగ్గుతది అనేది గూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు దానికి రీసెంట్ టెక్నిక్స్ సెపరేట్‌గా వచ్చినాయి. ట్రీట్‌మెంట్ చేయించుకోవాలా ఆ! సార్ దీనికి? అంటే సివియారిటీ ఎక్కువున్నప్పుడు. అదే. ఓకే. ఇప్పుడు ఓన్లీ కొంత పిల్లలకి ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటది. పెద్దవాళ్ళకి ఏదో ఒక మైనర్ స్ట్రెస్ ఉంటది. వన్స్ స్ట్రెస్ రిలేటెడ్ ఉంది అనుకుంటే, స్ట్రెస్ తగ్గంగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా పోతాయి. కాబట్టి ఓకే. మెయిన్‌గా మేము ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ కూడా బిహేవియరల్ థెరపీయే చెప్తాము. అంటే ఓకే. కనుక్కుంటాం పేషెంట్‌ని. అసలు మీకు ఏమన్నా స్ట్రెస్ ఉందా? ఎందువల్ల? అనేది తెలుసుకుంటాం. స్ట్రెస్ రిలేటెడ్ కాదు అనుకున్నప్పుడే మేము స్ప్లింట్ ఇస్తాము. సో, థాంక్ యూ సో మచ్ సార్. ఓకే. చాలా థాంక్ యూ. మంచిగా వివరణ చేసి చెప్పారు ఓకే. సార్. థాంక్ యూ.